నమస్తే నేను మీ తరణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దావోస్ లో విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనపై చర్చ విశాఖ నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గొబ్బిళ్ల విద్యాధరి మొదటి రోజే పీజీఆర్ఎస్ లో పాల్గొని అర్జీదారుల సమస్యలపై వినతుల స్వీకరణ కూటమి పాలనపై మండిపడ్డ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ రైతులు విద్యార్థుల ఉద్యోగులకు ఈ సంక్రాంతి పండుగ నిరుత్సాహాన్ని నింపిందని విమర్శ బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారులు త్వరలో విశాఖ వస్తున్నట్లు వెల్లడించిన ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ మత్స్యకారుల విడుదలకు కృషి చేసిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన మత్స్యకార నాయకులు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం స్విట్జర్లాండ్లోని దావోస్ కు బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ మరియు ఉన్నత అధికారుల బృందం ఉంది. ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బృందం మొదటి ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి వారు దావోస్ కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన దిశగా పలు కీలక ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డిఐజీ డాక్టర్ ఎంజీ రాఘవేంద్ర కుమార్ వెల్లడించారు. హార్బర్ పార్క్ పోర్టు గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురక్షిత తీరాలు సమృద్ధ భారతం అనే నినాదంతో చేపట్టిన ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల గుండా సుమారు 6500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు. ఈ సైక్లోథాన్ ఫిబ్రవరి 4న చిలీకా, సోంపేట వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి రాష్ట్రంలో 8 రోజుల పాటు 964 కిలోమీటర్లు సాగనుందని, ఈ యాత్రలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల, కావలి, నాయుడుపేట ప్రాంతాలను కవర్ చేయనుందని తెలిపారు. యాత్రలో భాగంగా ఫిబ్రవరి 6న సైక్లోథాన్ విశాఖపట్నం చేరుకోనుందని, 7న ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. తీర ప్రాంత భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సైక్లోథాన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర గ్రామాలలో నివసించే మత్స్యకారులను దేశ భద్రతలో భాగస్వాములుగా మార్చడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తత పెంపొందించడమే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. Now I would like to proceed on the brief information regarding CISF Vande Mataram Coastal Cyclothon 2026. India's coastline is of immense strategic, economic and social significance. Nearly 18% of the country's population resides in 72 coastal districts, which together constitute around 12% of India's mainland area. India's maritime sector forms the backbone of national trade and commerce, handling 95% trade by volume and 70% by value. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువుల రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణల ఖర్చుల తగ్గింపే లక్ష్యంగా జన్మభూమి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ శిబిరాల కార్యక్రమాన్ని విజయవాడ రూరల్ మండలంలోని నెడుమనారూరు గ్రామంలో సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పశుపోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో పశువుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశుపాలకులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తు చికిత్సలు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. అనంతరం ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు.
మనకి పశువుల్లో కూడా అంబులెన్స్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇంతకుముందు ఎవరైనా సరే రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వెళ్ళేది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కలగడం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ తీసుకొని ఏవైతే మనకు 300 చిల్లర అంబులెన్స్లు ఉన్నాయో పశువులవి, అందులో 50% 175 అంబులెన్సెస్ ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో 104 లాగా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే డాక్టరు, మందులు, సిబ్బంది అందరూ కూడా ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్నటువంటి పశువులకి ట్రీట్మెంట్ చేసి ఇంకొక గ్రామం మరుసటి రోజు వెళ్ళే విధంగా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాం. దాన్నే ఇప్పుడు మనం ప్రారంభించాం. రేపటి నుంచి ఏదైతే ఈ వెహికల్స్ అన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్లో 104 ఏదైతే ఏ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు, అక్కడ హాస్పిటల్ లేనటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి ప్రతి 20 రోజులకు ఒకసారి ఆ గ్రామానికి రొటీన్లో వెళ్ళే విధంగా ఈరోజు వాహనాలన్నీ ప్రారంభించాం. దీన్ని కూడా మీ గ్రామానికి ఈరోజు 104 మెడికల్ అంబులెన్స్లు ఎలాగైతే మీ ఊరికి వస్తున్నాయో అదేవిధంగా వెటర్నరీ అంబులెన్స్లు కూడా వస్తాయి. పశు వైద్య శిబిరాలు కానీ 1962ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రి గారు నా నియోజకవర్గంలో ఓపెన్ చేయించినందుకు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 1962 ఏదైతే ఈయన ఓపెన్ చేశారో ఇది దాదాపు రైతు సోదరులో ఉన్న అపోహలను తొలగిస్తుంది. వెనకట వెటర్నరీ సిస్టమ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదని బాధపడే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమం తీసుకున్న మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి 20 రోజులకి ఈ వెహికల్ ఒక్కొక్క ఊరు వస్తుంది. 1962 కొడితే వస్తుంది. 104 ఎట్ట పనిచేస్తున్న మంత్రి గారు చెప్పినట్టే పనిచేస్తుంది. ఇది కూడా ఆ గ్రామానికి డాక్టర్తో సహా, ఈ గోపాల మిత్రాలు ఎలాంటి వాళ్ళు కాకుండా డాక్టర్తో సహా టెక్నికల్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మెడిసిన్స్తో ఈ వెహికల్ ఊళ్ళోకి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజల్లో, రైతు సోదరులు, ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళు డెఫినెట్గా. కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలను సంక్రాంతి సందడి లేకుండా పోయిందని, పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పండగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు భూముల విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుపట్టారు. మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మునుపెన్నడూ లేని విధంగా వందలాది కుటుంబాల గ్రామ బహిష్కరణే దీనికి నిదర్శనమని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న ఆయన దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, గ్రామాల్లో రైతులకు నేటికి యూరియా అందుబాటులో లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. విద్యార్థులకు బాబు పాలనలో న్యాయం జరగడం లేదని, 18 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా 8 త్రైమాసికాలుగా 5,600 కోట్ల బకాయిలు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందని తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ గ్రీన్ కో ప్రాజెక్టు అందులో భాగమేనని స్పష్టం చేశారు. ఓ గొప్పగా చెప్పిన ఏదైతే మద్యం గురించి, తాగుడు గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు దానికి 10 రూపాయలు పెంచాడు. ఓన్లీ తాగుడు మీద పెంచారులే, ఎవడో ఆ తాగుబోతూ ఆ వ్యసనం ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం, సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములు తీసుకొచ్చారు. రైతు వచ్చి ఇప్పుడు అమ్ముకుందాము పండిన పంటని అనుకుంటే కొన్ని నాదులే లేదు, గిట్టుబాటు ధరే లేదు. మన చోడవరం, మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో, దాని మీద అధికారుల స్పందన ఎలాగ ఉందో మనం చూసాం. నాయకుల తాలూకు ఆలోచన ఉందో కూడా చూసాం. ఏ ఒక్కరికి కూడా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పండిన పంటకి పట్టించుకుని నాదులు లేడు. దాని గురించి ఆలోచన చేసే అవసరం సమయం కూడా మరి ప్రభుత్వానికి లేదు. ఆ రకంగా వాళ్ళకి వచ్చాయి. పోనేది పంట వేసుకున్న దానికి, పోనేది ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. పోనీ నేను మాట్లాడిన తర్వాత, లాస్ట్ టైం కూడా మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత పోనీ ఇదిగో సత్యబాబు గారు చెప్తుంది అబద్ధం, ఇది వాస్తవం కాదు, నిజం అని చెప్పిన ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి అధికారులు కానీ అధికారులు కానీ మాట్లాడతారు, దాన్ని కాదు ఖండిస్తారు, ఇది ఇక్కడ దొరుకుతుందని చెప్తారని చూశాను. కానీ వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే అధికారుల పట్ల కఠిన చర్యలు తప్పవని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మధుర్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యబాబు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలకు పరిష్కారం చూపి ప్రజలను సంతృప్తిపరిచే బాధ్యత అధికారులేదని అన్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వినతుల పరిష్కారంలో ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని పలువురు ప్రముఖులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు దంపతులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు నేడు సింహగిరికి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న వీరికి దేవస్థానం పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రంలో అత్యంత విశిష్టమైన కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని వారు ఆలింగనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సరస్ మేళా గొప్ప స్ఫూర్తినిచ్చిందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. సరస్ మేళా ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరులో సరస్ మినీ ఇండియాగా కొనసాగిందన్నారు. ఎంత పెద్ద కార్యక్రమమైనా టీమ్ స్పిరిట్తో విజయవంతం చేయగలమనే విశ్వాసం, నమ్మకం అందరిలో కలిగిందన్నారు. సరస్లో 343 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసి 25 కోట్ల పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమమన్నారు. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషి ఫలితంగా గుంటూరులో సరస్ జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, జాతీయ పేదరిక నిర్మూలన విభాగం అధికారులు మంచి సహకారాన్ని అందించారని చెప్పారు. విమెన్ ఫ్రెండ్లీగా ఉండాలని అనుకున్నామని అందుకు తగిన విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరు అద్భుతమన్నారు. గుంటూరు ప్రజలు విజయవంతం చేయడంలో గొప్ప భాగస్వామ్యం వహించారని ప్రశంసించారు. మీడియా సహకారం మరువలేనిదని అన్నారు. ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ సరస్ గొప్ప విజయవంతమైంది అన్నారు. గుంటూరు జిల్లాలో ఇటువంటి ప్రోగ్రామ్ ని మనం పెట్టాలి అని ప్రత్యేకంగా కృషి చేయడం వలన మన గుంటూరు జిల్లాకు వచ్చింది. ఈ ప్రోగ్రాం కోసం ఆయన ఇక్కడికి తీసుకురావడమే కాకుండా మంచిగా సక్సెస్ఫుల్ గా జరిపించాలి అని కంటిన్యూస్ గా రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అనేటువంటి ఒక జిల్లాలో ఒక మహిళా కలెక్టర్ ఉంది. ఆమె వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో వచ్చిన ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదని కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడింది. అది కూడా ఈ విజయానికి ఒక కారణం అనేటువంటిది ఈరోజు చాలా సంతోషం. లాస్ట్ 1 month నుంచి మేము ఇది ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము సరస్ గురించి. అండ్ అట్ లాస్ట్ ఇది పాజిటివ్ నోట్లో ఇది ఎండ్ అవుతుంది. ఇట్ వాజ్ నాట్ ఏ వన్ మ్యాన్ ఎఫర్ట్. కానీ నేను థ్యాంక్స్ చెప్తాను మేడంకి, కలెక్టర్ మేడం స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 20 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఇలా చేయాలంటే దాంతో పాటు ఒకరోజు కాదు, దాదాపు 13 రోజులు ఇదంతా మేళా చేయాలి, నడపాలి. ఒక్కొక్క రోజు దాదాపు 1,00,000 పైన మంది ఇక్కడ విజిట్ చేస్తున్నారు. మనకి ఎంత ప్రమాణాలు కడతా ఉంటారు ఎగ్జిబిషన్స్ నీట్గా అనేది ఉండదు. కానీ మన సరస్ మేళాలు ఏంటంటే మొత్తం పరిశుభ్రత అన్నమాట. ఇది మొత్తం చేసిన మేడంకి చాలా థ్యాంక్ యూ అండి. पूरे गुंटूर के लोगों को और SRNM टीम को जो भी ये ऑर्गेनाइज करे हैं, जिन लोगों ने भी ऑर्गेनाइज करे, उन सबको हमारे सारे टीम के तरफ से तहे दिल से शुक्रिया. सबसे पहले విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ శాఖ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ
నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత మీటర్ రీడర్లకు నెలవారీ వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. వీరిపై తీవ్ర పని ఒత్తిడి పెరిగినప్పటికీ విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఆదాయం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న విద్యుత్ రీడర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రభుత్వంలో మీటర్ రీడర్గా మేము పనిచేస్తున్నాము. కానీ మాకు ఎటువంటి కూడా వేతనాలు అనేవి పెరగడం కానీ ఏమి జరగడం లేదు. పీస్ రేట్ విధానంలో ఇప్పటికి కూడా అమలు చేస్తున్నారు, కానీ అది కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. గత వైఎస్ఆర్ జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము లెటర్ల ద్వారా ఎన్నోసార్లు ఆయన పాదయాత్రలో తెలియజేయడం జరిగింది, మమ్మల్ని విలీనం చేయమని జరగని చెప్పాము. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి కూడా మా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంచి అమలు చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఎటువంటి అమలు కూడా జరగట్లేదు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా వచ్చేస్తున్న తరుణంలో మా యొక్క మీటర్ రీడర్ పరిస్థితి ఏమీ కూడా మాకు అర్థం కావడం లేదు. మా భార్య బిడ్డలతో రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి ఇంట్లో పాడి పసుపు ఉండాలని, పాలను కేవలం విక్రయానికే కాకుండా పోషకాహారంగా కూడా ఉపయోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం హెచ్ కారడవలసలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో జనవరి 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య పరిశుభ్రతపై ప్రసంగించారు. పశువుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. ఒక ఆవును మేపినా 4 ఆవులను మేపిన పట్టే సమయం ఒక్కటే కాబట్టి మన కెపాసిటీకి తగ్గట్టుగా పశువుల సంఖ్యను పెంచుకోవాలి. పాలను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం మన ఇంటి ఖర్చులకు సరిపోవాలి. ఇతర పనుల ద్వారా వచ్చే సంపాదన పొదుపుగా మిగలాలి అని వివరించారు. కొత్తగా పశువులను కొనుగోలు చేసే వారికి డిఆర్డీఏ మరియు మహిళా సంఘాల ద్వారాల్లోని అందిస్తామని, జిల్లాలో త్వరలో మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక డైరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ జరిగినా అదొక అద్భుతమైన విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలు మనకు ఒక తల్లి కడుపున బిడ్డ ఎలా పుడతారో ఒక స్కూల్ కడుపు నుంచి అంతమంది పిల్లలు బయట వెళ్తూ ఉన్నారు. అదొక అద్భుతమైనటువంటి ఈ స్కూలు ఇంతమందికి జన్మనివ్వడం అనేటువంటిది చాలా ముదావహం. ఇది చాలా చాలా గొప్ప విషయం. మీరు కోరినట్లుగా మనం ఇటీవలే సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆమిని మండలంలో డిగ్రీ కాలేజీ కావాలనేటువంటిది సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అలాగే జూనియర్ కాలేజీ ఇక్కడ స్ట్రెంగ్త్ బేస్ మీద ఎవరి ఇయర్ ఇన్పుట్ ఎంత ఉంది, 10th క్లాస్ పాస్ అవుట్ ఎంత ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. క్యాచ్మెంట్ ఏరియా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది ఇంపార్టెంట్. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫీజిబిలిటీ మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి అందరికీ మాటిస్తున్నాం. మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం సాధ్యపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. నూతన జిల్లా కోర్టు సముదాయంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య తగ్గాలంటే న్యాయవాదుల మధ్యవర్తిత్వం వహించాలన్నారు. దీనివలన న్యాయవాదులకు నష్టం ఉందని, అయితే మధ్యవర్తిత్వం కేసులు పరిష్కరించడం వలన వృత్తి గౌరవం పెరుగుతుందన్నారు. మహాభారతంలో కృష్ణుడు మధ్యవర్తిత్వం వహించి అనేక వివాదాలను పరిష్కరించిన విషయాన్ని చిన్నంశెట్టి రాజు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సైలియేషన్ కమిటీ ఉత్తర్వుల మేరకు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 40 hours ట్రైనింగ్ టు ది అడ్వకేట్స్ ఈ రోజున ఇనాగ్రేట్ చేసాం ప్రోగ్రాము.
5 days ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మనకి కేరళ రాష్ట్రం నుంచి ఆల్ ది వే దూరం నుంచి కూడా వచ్చి మనకి 2 ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఆన్ ది సబ్జెక్ట్ మీడియేషన్ సబ్జెక్ట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. వారు విపి తంకచన్ గారు, పిజి సురేష్ గారు. వారు ట్రైనింగ్ మన మీద దానిలో రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మీడియేషన్ మీద వాళ్ళు స్కిల్డ్ కాబట్టి మనకి వాళ్ళిద్దరిని మనకి ఇక్కడికి పంపించడం జరిగింది. అయితే దీని షెడ్యూల్ ప్రకారం 5 days అంటే 5 daysలో 40 hours. సో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో ఉన్న కేసులు భారం చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మీడియేషన్ ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే చాలా వరకు మళ్ళీ కేసులు వాళ్ళ మధ్య పరిష్కరించుకున్న వాళ్ళ మధ్య వచ్చే అవకాశం లేదు. బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులు త్వరలోనే నగరానికి రానున్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిసి అప్పారావు, అధ్యక్షుడు ఎం లక్ష్మణరావు, కార్యదర్శి మున్నం బాలాజీ, సంయుక్త కార్యదర్శి గరికిన రవి, బోటు ఓనర్ వి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసి అప్పారావు మాట్లాడుతూ మన మత్స్యకారులు పొరపాటున బంగ్లా జలాల్లోకి ప్రవేశించారని తెలిపారు. బంగ్లా కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఇన్నాళ్ళు బంగ్లా చెరలో ఉన్న మన మత్స్యకారులు విముక్తులవుతున్నారని తెలియజేశారు. త్వరలోనే వారందరూ తమ ఇళ్లకు చేరుకుంటారని చెప్పారు. మత్స్యకారుల విడుదలకు సంబంధించిన జీవో విడుదలైందని, ఇది వారి కుటుంబాల్లో ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. బంగ్లాదేశ్ చెరలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల వద్దకు వెళ్లి త్వరలోనే వారు వస్తారని మత్స్యకార నేతలు శుభవార్త తెలియజేశారు. మత్స్యకారులు విడుదల కావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవకు నేతల అప్పారావు, లక్ష్మణ్, బాలాజీ, రవి కృతజ్ఞతలు తెలిపారు. 735 గల నంబర్ గల బోటు మరి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ నేవల్ కోస్ట్ వాడికి చిక్కుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఆయా కుటుంబాలు చాలా దిగ్భ్రాంతికి గురైనారు. మరి ఈ తరుణంలో మరి విశాఖ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ భర్త గారు, అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే గారు శ్రీ వంశకృష్ణ శ్రీనివాసరావు గారు, అలాగే విజయనగరం పార్లమెంట్ సభ్యులైన గౌరీశ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు శ్రీ లోక మాధవ్ గారు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా సమిష్ట కృషితో, అలాగే ఫిషరీస్ మంత్రి గారు అయినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, మరి వీరందరూ సమిష్ట కృషితో మరి బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మన మత్స్యకార సోదరుల్ని తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి ఈ రోజున మాకు మోక్షం కలిగినట్టుగా ఒక బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ కాపీ మాకు రావడం జరిగినది. క్రితంలో కూడా ఇదే విధంగా ఒక బోర్డు దొరికిపోయేటప్పుడు అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇండియన్ గవర్నమెంట్కి సత్సంబంధాలు చాలా బాగా ఉండేవి. అలాంటి తరుణంలో కూడా ఈ మనుషులు రిలీజింగ్కి సుమారుగా 4 నెలలు పట్టింది. మరి మేము మొదటి నుంచి ఏమనుకున్నామంటే క్రితంలో అయినా 4 నెలలు కాకుండా 2 నెలల్లోనే తీసుకొద్దనే ఆలోచనతో 2 నెలల్లోనే రిలీజ్ చేద్దాం, దీని మీద అసోసియేషన్ మా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళి 24 గంటలు ఇదే పని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రిలీజ్ చేసేటట్టుగా మేము ప్రయత్నాలు ముమ్మరం చేసాం. ఈరోజు చాలా శుభపరిణామం అండి. ఎందుచేతంటే గత నెలలో అక్టోబర్ 22న బంగ్లాదేశ్ జలాల్లో మన విశాఖ జిల్లా ఫిషింగ్ హార్బర్కి చెందినటువంటి మత్స్యకారులు బంగ్లాదేశ్ నేవల్ కోస్ట్ వారికి చిక్కుకోవడం జరిగినది. వారు ఆధీనంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండడం జరిగినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో వ్యధంతో ఆవేదనతో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెకనైజింగ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ సభ్యులు
అలానే ఇందులో ముఖ్య పాత్రగా లోకల్ శాసనసభ్యులైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు సమాజంలో అన్యాయం జరిగిన వారి పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ కందుల చందు తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకు జాతీయ నూతన కార్యవర్గంతో పాటు పలు అనుబంధ సంఘాలకు కార్యవర్గ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ చందు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో అవినీతి అంతానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. సమాజాన్ని అనేక అంశాలపై చైతన్యపరుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. హెచ్ఆర్సీఐ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ నేతృత్వంలో సమస్త బలోపేతానికి కృషి చేస్తానని చందు స్పష్టం చేశారు. హెచ్ఆర్సీఐ డిస్ట్రిక్ట్ కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థ 18 రాష్ట్రాల్లో పనిచేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యను మరింత విస్తృతం చేసి అన్యాయం జరిగే వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోగవెల్లి వెంకటరమణ, స్పోక్స్ పర్సన్ కోనా శంకర్ పాల్గొన్నారు. ఆ బీజానికి చిన్న చిన్నగా మొలకలెత్తి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. ఆ మొక్కను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లీజ్ సైలెన్స్. అంటే ఆ మొక్కకు కావాల్సిన రక్షణ మనం ఇవ్వాలి. అలాగే ఆ మొక్క చుట్టూ చేరినటువంటి కలుపును పీకేయాలి. అలాగే ఆ మొక్కకు మనం వేసినటువంటి నీరు వృధా కాకుండా ఆ మొక్క చుట్టూ మనం ఒక రకమైనటువంటి పరిస్థితి కల్పించాలి. అంటే చుట్టూ గోరు కడతాం కదా అట్లా. అంటే మనం వేసినటువంటి మొక్కలో ఉన్నటువంటి నీరు అది బొద్దలోకి వెళ్ళిపోకుండా దానికి అంకితం అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఎరువులు కానీ దానికి కావాల్సిన క్రిమి సంహారం కానీ ఇచ్చి ఆ మొక్కను పోషించుకోగలిగితే మరో 3 సంవత్సరాల్లో ఆ మొక్క వృక్షం అయ్యి ఆ వృక్షం మనల్ని కాపాడడానికి, అలాగే బడుగు బలహీన వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి హెచ్ఆర్సీఏ సభ్యుల ద్వారా జరుగుతుందనేటువంటి ఆశయంతో మరి మన శ్రీకాంత్ గారు ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్థాపించి 3.5 సంవత్సరం అవుతున్న సందర్భంగా మేము పాత కమిటీని డిజాల్వ్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త కమిటీని నియమించడం జరిగింది. కొత్త కమిటీలో నియమితులైన వారిలో ప్రథములు మాకు ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల చందు గారిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా తిరుమలరావు గారిని, అడిషనల్ జనరల్ సెక్రటరీగా ముత్యాల బాబు గారిని, అదేవిధంగా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్గా సత్యవాణి గారిని, ఉమెన్ పోర్ట్ జనరల్ సెక్రటరీగా అలేఖ్య గారిని, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా భవానీ లక్ష్మి గారిని నియమించడం జరిగింది. నేషనల్ కమిటీలో నన్ను హెచ్ఆర్సీలో వైస్ ప్రెసిడెంట్గాను, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ చైర్మన్ ఆధ్వర్యంలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. వారి 3.5 సంవత్సరాల్లో సొసైటీకి ఎన్నో ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ నోరు లేని చోట నోరు ఉందన్నట్లుగా, అడగలేని చోట అడిగేవారుగా మేము ఉన్నామన్నట్లుగా వారి అనేక సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వారి ద్వారా కన్సల్ట్ అయితే వారు నన్ను గుర్తించి వారు ఇచ్చిన ఈ బాధ్యతని సంస్థకు ఉపయోగపడే విధంగా నేను రానున్న రోజుల్లో మంచి మంచి ఆలోచనలతో వచ్చిన ప్రతి ఒక్కరికి అన్యాయం అన్న వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడే యోచనలో మేము ఉంటూ విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీకి చెందిన పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. పలువురు ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించి వివరించారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు, హార్టికల్చర్, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన పరిష్కరించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా గొబ్బిల్లా విద్యాధరి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారమే నగరానికి విచ్చేసిన ఆమె కలెక్టరేట్ ప్రాంగణంలోని కార్యాలయాలను, జేసీ కార్యాలయాన్ని ముందుగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న అధికారులతో మాట్లాడి జిల్లాకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి నగరంలోనే బస చేసి ఆమె సోమవారం ఉదయం 12:10 గంటలకు జేసీగా తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
సంబంధిత ఫైళ్లపై సంతకం చేసి బాధ్యతలను చేపట్టారు. అనంతరం మీటింగ్ హాల్లో నిర్వహించిన PGRS లో భాగస్వామ్యమయ్యారు. జిల్లా కలెక్టర్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాధరి. IAS 2021 బ్యాచ్కి చెందిన అధికారిని. సో రీసెంట్గా ఇంతకుముందు చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో వైజాగ్ జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యాను ఈరోజు. ప్రజలకి ఏవైతే రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయో, రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం మన ముఖ్యమైన ప్రయారిటీగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం వైజాగ్కి చేయబోయే డెవలప్మెంట్ అన్నిటికీ కూడా నేను కష్టపడి పనిచేస్తానని విధంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో డీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్లో విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటన. పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనపై చర్చ. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన గొబ్బిళ్ల విద్యాధరి మొదటి రోజే PGRS లో పాల్గొని అర్జీదారుల సమస్యలపై వినతుల స్వీకరణ. కూటమి పాలనపై మండిపడ్డ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. రైతులు, విద్యార్థుల, ఉద్యోగులకు ఈ సంక్రాంతి పండుగ నిరుత్సాహాన్ని నింపిందని విమర్శ. బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులు త్వరలో విశాఖ వస్తున్నట్లు వెల్లడించిన ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్. మత్స్యకారుల విడుదలకు కృషి చేసిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన మత్స్యకార నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.